హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు ద జేసాయిజీ ట్యుటోరియల్స్. టుడే చూసుకున్నట్లయితే మనకి శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ నుంచి ఒక ఇంపార్టెంట్ అప్డేట్ అయితే వచ్చింది. ఏంటనేది మనము చూద్దాము. యాక్చువల్ చెప్పాలంటే ఎస్టర్డేనే వచ్చింది, బట్ నాకు ఇవాళ రిసీవ్ కావడం వల్ల నేను ఈరోజు అయితే మీకు ఇంటిమేషన్ అయితే ఇస్తున్నాను. సో లేట్ చేయకున్నట్ల అప్డేట్కి వెళ్ళిపోదాము. శ్రీకృష్ణదేవరాయ యూనివర్సిటీ అనంతపురం 515003 ఏపీ ఇండియా. మనకి డైరెక్టర్ ఆఫ్ ఎవల్యూషన్ నుంచి వచ్చింది. ఇక్కడ చూసుకున్నట్లయితే నంబర్ ఎస్కేయు యూజీ ఎగ్జామ్స్ 3rd, 5th, 7th సెమిస్టర్ 25-26. సో మనకి ఇక్కడే మనకి అర్థమైపోతుంది. 3rd, 5th, 7th సెమిస్టర్కి సంబంధించినటువంటి అప్డేట్ అనమాట. ఇది ఏమైనా చూద్దాము. డేట్ చూసుకున్నట్లయితే 9th, 10th, 2025 అంటే ఎస్టర్డే. బట్ నాకు ఇవాళ రిసీవ్ కావడం వల్ల నేను ఈరోజు అయితే చెప్తున్నాను మీకు. ఒకవేళ మీ కాలేజెస్లో మీకు ఆల్రెడీ ఇన్ఫామ్ చేసి ఉంటే పర్లేదు. ఒకవేళ ఎవరైనా సప్లీ క్యాండిడేట్స్ ఉంటే కాలేజెస్కి వెళ్ళరు కాబట్టి సో ఈ వీడియో ద్వారా అయితే మీకు తెలుస్తుంది అనమాట. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎవరైనా నాకు సపోర్ట్ చేయాలి అండ్ ఫ్యూచర్లో నాకు ఎంకరేజ్మెంట్ ఉండేదానికి మంచిగా ఉండాలి అనుకుంటే లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. శ్రీకృష్ణదేవరాయ నుంచి ఎటువంటి అప్డేట్స్ ఉన్నా కానీ నేను మన ఛానల్లో అయితే మీకు అవైలబుల్లోకి తెస్తానమాట. ఓకేనా. ఇది ఆల్ ద ప్రిన్సిపల్స్ కానీ పంపించినట్లు అనేసి ఇక్కడ రాశారు 2 అనేసి. నోటిఫికేషన్ ఫర్ యూజీ 3rd, 5th అండ్ 7th సెమిస్టర్ ఎగ్జామినేషన్స్ అంటే నోటిఫికేషన్ అంటున్నారు. దేని నోటిఫికేషన్ మనకు తెలియదు. 3rd, 5th, 7th సెమిస్టర్కి సంబంధించినటువంటిది. ఇక్కడ నవంబర్ 2025. సో ఇక్కడ నవంబర్ మెన్షన్ చేశారు కాబట్టి ఇక్కడే మనకి అర్థమైపోతుంది. ఎగ్జామ్స్ అనేవి మనకి మ్యాక్సిమం నవంబర్లోనే ఉంటుంది. ఓకేనా. ఇది వచ్చేసి ఫీజు నోటిఫికేషను. ఓకేనా. ఎప్పుడు కట్టాలి, ఎంత లోపుగా కట్టాలి, ఎంత కట్టాలి అనేసి మనకి ఈ నోటిఫికేషన్లో అయితే వాళ్ళు మెన్షన్ చేసి ఉంటారు. ఓకేనా ఫ్రెండ్స్. సబ్జెక్ట్ చూసుకోండి. ఎస్కే యూనివర్సిటీ అనంతపురం డిఓఈ ఎగ్జామినేషన్స్ కాన్ఫిడెన్షియల్ సెక్షన్ కండక్ట్ ఆఫ్ యూజీ 3rd, 5th అండ్ 7th థియరీ అండ్ ప్రాక్టికల్ ఎగ్జామినేషన్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2025. ఓకేనా. మనకి ప్రాక్టికల్స్ అండ్ థియరీ రెండు మనకి కండక్ట్ చేస్తారు నవంబర్ మంత్లోనే అనేసి చెప్తున్నారు. కాలింగ్ ఆఫ్ అప్లికేషన్స్ త్రూ ఆఫ్లైన్ ఫ్రమ్ ది ప్రిన్సిపల్స్ ఆఫ్ డిగ్రీ కాలేజెస్. సో మనకి డిగ్రీ కాలేజెస్ ఎవరైతే ఉన్నారో వాళ్ళ ప్రిన్సిపల్స్ వాళ్ళైతే ఎవరైతే ఉంటారో సో ఎవరైతే అప్లికేషన్స్ ఫిలప్ చేసే వాళ్ళు లైక్ సప్లీ స్టూడెంట్స్ కావచ్చు, రెగ్యులర్ స్టూడెంట్స్ కావచ్చు, ఎవరైతే ఎగ్జామినేషన్స్కి రాయాలనుకున్నారో వాళ్ళు వాళ్ళ యొక్క అప్లికేషన్స్ని ఫిలప్ చేసి అప్లై చేసుకోమని చెప్పండి అనేసి చెప్పేదానికి ఈ నోటిఫికేషన్ని ఇష్యూ చేస్తున్నారు. ఓకేనా. నోటిఫికేషన్ ఇష్యూడ్ అనేసి అంటే నోటిఫికేషన్ ఇష్యూ చేస్తున్నాం దానికి సంబంధించినది అనేసి ఇక్కడ మ్యాటర్ అయితే మెన్షన్ చేశారు మెయిన్ సబ్జెక్ట్లో. ఇక్కడ కింద చూసుకున్నట్లయితే ఐ ఆమ్ బై డైరెక్షన్ టు ఇన్ఫార్మ్ యూ దట్ ది ఫాలోయింగ్ ఈజ్ ద షెడ్యూల్ ఫర్ రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ యూజీ ఆఫ్ 3rd, 5th అండ్ 7th సెమిస్టర్స్ ఆర్ టు బీ కండక్టెడ్ ఇన్ ద మంత్ ఆఫ్ నవంబర్ 2025 రెస్పెక్టివ్లీ. సో ఇక్కడ మనకి ఫస్ట్ సెమిస్టర్ అయితే ఏం డిస్కస్ చేయలేదు. సో ఫస్ట్ సెమిస్టర్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకి ఇంకా టైం అయితే ఉంది. వాళ్ళకి సపరేట్ నోటిఫికేషన్ అయితే రావచ్చు అనుకుంటున్నాను. వాళ్ళకి వచ్చిన తర్వాత నేను మళ్ళీ వాళ్ళకి కూడా సపరేట్ వీడియో అయితే మీకు చేస్తాను. ఏం టెన్షన్ తీసుకోకండి. ఇప్పుడు ప్రజెంట్ అయితే 3rd, 5th అండ్ 7th సెమిస్టర్స్కి మాత్రమే. ఇక్కడ 7th సెమిస్టర్స్ అనేసి అనుకుంటుండొచ్చు ఏంది బ్రదర్ మనకైతే 3rd, 5th ఒకటే ఉంటుండే అనేసి ఓల్డ్ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో సప్లీ స్టూడెంట్స్కి వాళ్ళకి అనిపించవచ్చు. ఇప్పుడు 4 years డిగ్రీ అయింది కాబట్టి 7th సెమిస్టర్ కూడా ఉంటుంది. సో మీరైతే ఏం టెన్షన్ తీసుకోకండి, మీకైతే ఏముండదు. సప్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో 3 years డిగ్రీ స్టూడెంట్స్ మీకైతే 7th సెమిస్టర్ అయితే అవసరం లేదు. మీరు ఓన్లీ 3rd అండ్ 5th సెమిస్టర్కి అయితే చూసుకోండి. ఓకేనా. రిజిస్ట్రేషన్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఫర్ బోత్ రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ. సో రెగ్యులర్ అండ్ సప్లిమెంటరీ అని ఇక్కడ మెన్షన్ చేసినారు. సో సప్లీ స్టూడెంట్స్ ఎవరైతే ఉంటారో మీరు కూడా వెళ్ళి కట్టుకోవచ్చు అనమాట ఎగ్జామినేషన్కి. ఇక్కడ షెడ్యూల్ ఆఫ్ రిజిస్ట్రేషన్ ఫర్ సెమిస్టర్ ఎగ్జామినేషన్ స్కీమ్ అనేసి వాళ్ళు ఇక్కడ మెన్షన్ చేశారు. వితౌట్ ఫైన్ తోటి అయితే 25th వరకు, 500 ఫైన్ తోటి అయితే 28th వరకు ఉంది. 29th చూసుకున్నట్లయితే 3,000 రూపాయలు లేట్ ఫీజుతో అయితే మీకు 29th వరకు ఉంది. ఎట్లా తిరిగి వాళ్ళ ప్రిన్సిపల్ సార్ వాళ్ళు 29th వరకు కలెక్షన్ చేసుకుంటారు మీతోటి అప్లికేషన్స్. ఆఫ్టర్ 29th వాళ్ళైతే కలెక్ట్ చేసుకోరు. ఎందుకంటే వాళ్ళు 30 కల్లా యూనివర్సిటీకి పంపించేయాలా మీ యొక్క అప్లికేషన్స్ అనేవి. సో మీరు ఎంత వీలైతే అంత తొందరగా మనకి 25th అంటే ప్రజెంట్ చూసుకున్నట్లయితే
10th. 15 డేస్ అయితే టైం ఉంది. 15 డేస్లోగా మీరైతే కట్టేసేయండి. మ్యాక్సిమం 23rd కల్లా కట్టేసేది బెస్ట్ థింగ్. లేదు అంటే వీలు పడితే అలా రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే రేపే వెళ్ళేసి కట్టేసుకోండి. ఓకేనా? రేపు సాటర్డే లేదంటే మండే వెళ్ళిపోండి. డైరెక్ట్గా కాలేజెస్ కూడా రన్నింగ్లో ఉంటాయి కాబట్టి మీకు ఎటువంటి భయం అయితే ఉండదు. ఓకేనా? నెక్స్ట్ వచ్చేసి లాస్ట్ పాయింట్ చూడండి, 6th వన్ థియరీ ఎగ్జామినేషన్స్ టైం టేబుల్ విల్ బి కమ్యూనికేటెడ్ షార్ట్లీ అని ఇక్కడ మెన్షన్ చేసినారు కాబట్టి త్వరలోనే మీకు టైం టేబుల్ పెడతామనేసి చెప్తున్నారు. సో నేను టైం టేబుల్ వచ్చాక మీకు మళ్ళీ వీడియో అయితే అప్డేట్ ఇస్తాను, టెన్షన్ అయితే తీసుకోకండి. సో ఎగ్జామ్ ఫీజుకి కట్టేదానికైతే డేట్ వచ్చేసింది కాబట్టి మ్యాక్సిమం మీరు ప్రిపరేషన్ అయితే ఫాస్ట్ అప్ చేసేసుకోండి. ఆల్మోస్ట్ ఆల్ మీకు సిలబస్ అంతా కవర్ అవుతూ ఉంటుంది అనుకుంటున్నాను. ఒకవేళ కవర్ అయిపోయింటే రివిజన్ అయితే మొదలు పెట్టుకోండి మంచి స్కోరింగ్ కోసము. లేదు జస్ట్ పాస్ అయితే చాలు బ్రదర్ మాకి అనుకుంటే జస్ట్ ఇప్పుడు అయిపోయినటువంటి సిలబస్ ఏదైతే ఉంటుందో ఆడి వరకు ఒకసారి రివైజ్ అయితే చేయండి. ఓకేనా? థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. నెక్స్ట్ వీడియో తోటి మళ్ళీ అప్డేట్ తోటి మళ్ళీ మేము ముందుకు వచ్చేస్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎంటైర్ వీడియో ఫ్రెండ్స్. బాయ్ బాయ్.